అమ్మో! ఇక్కడి నుంచి చూడండి ఎలా కనిపిస్తున్నాయో రోడ్లు. చాలా భయమేస్తుంది. ఇంత పైనుండి చూస్తుంటే ఒక సైడ్ రోడ్లు చూసాం కదా! ఇంకో సైడ్ చూడండి బిల్డింగ్స్ ఎంత పెద్ద పెద్దగా ఉన్నాయో. ఇవన్నీ కారులోంచి వెళ్తుంటే చూసేదాన్ని. ఇక్కడి నుంచి చూస్తుంటే ఇంకా షాకింగ్గా ఉంది. ఏదో పేక ముక్కలు నిలబెట్టినట్లు నిలబెట్టేశారు బిల్డింగ్స్ని. ఇవి కట్టడానికి ఎన్ని రోజులు పట్టిందో వీళ్ళకి అసలు. ఇక్కడ చూడండి అక్క వచ్చేసి ఇక్కడ నడవడానికి భయపడుతుంది క్లాస్ పైన. వీళ్ళందరూ పద పద అని ఎంకరేజ్ చేస్తుంటే అక్క చూడండి పక్క నుండి వెళ్ళిపోతుంది. అక్క కనిపిస్తుంది, నేను కనిపించట్లేదు, అంతే తేడా. నేను అంతకంటే ఎక్కువ భయపడ్డాను. నేను వీడియో తీయడం వల్ల కనిపించలా, అంతే. ఇక్కడ చూడండి కింద రోడ్స్ ఎలా కనిపిస్తున్నాయో. ఇప్పుడు వచ్చి మనకి చాలా దగ్గరగా బుర్జ్ ఖలీఫా కనిపిస్తుంది చూడండి. భలే బాగుంది దగ్గర నుండి చూస్తుంటే. చాలా దగ్గరగా దాని గ్లాసులు మెరవటం అవన్నీ భలే కనిపిస్తున్నాయి చూడండి. మేము వెళ్ళిన రోజు ఫుల్ ఎండ్ ఉందేమో, భలే కనిపిస్తుంది. మీకు ఇదంతా చూసినప్పుడు మేము ఎక్కడికి వెళ్ళాం ఏంటి అని అనిపిస్తుంది కదా. నేను మీకు ఎక్కడికి వెళ్ళాం ఏంటి అన్నది ఈ ఫుల్ వీడియోలో చూపిస్తాను. ఎక్కడ స్కిప్ చేయకుండా మొత్తం చూసేయండి. హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ టు మై ఛానల్ దుబాయ్లో మా లైఫ్. ఈరోజు వీడియో ఏంటంటే మేము వచ్చేసి స్కై వ్యూ బిల్డింగ్ ఎక్కడానికి వెళ్తున్నాం. దుబాయ్ మాల్ నుండే వెళ్ళాలి. వెళ్తున్న దారిలో నా కొడుకు మా తమ్ముడు తెక్కొట్టేసుకుంటున్నారు. ఇద్దరును ఎక్కడున్నా ఎదవల వీళ్ళు మారరు. చూడండి ఎలా కొట్టుకుంటున్నారు. ఎక్కడున్నామన్నది కూడా చూడలేదు వీళ్ళు. మేము వచ్చేసి ఒకటే రోజు దుబాయ్ ఫ్రేమ్, బుర్జ్ ఖలీఫా, వ్యూ బిల్డింగ్ 3 ఎక్కామన్నమాట. ఫస్ట్ బుర్జ్ ఖలీఫా ఎక్కాము. సెకండ్ వచ్చేసి స్కై వ్యూ బిల్డింగ్ చూడటానికి వెళ్తున్నాము. అక్క మీ అందరికీ హాయ్ చెప్పేస్తుంది చూడండి. ఇప్పుడు వచ్చేసి మనం దుబాయ్ మాల్లో ఉన్నాము. బుర్జ్ ఖలీఫా చూడడానికి మనం దుబాయ్ మాల్లోంచి ఎలా వెళ్తాము, ఇక్కడ స్కై వ్యూ బిల్డింగ్ చూడడానికి కూడా సేమ్ అలానే వెళ్ళాలి. వెళ్ళడానికంటే ముందు మేము బుర్జ్ ఖలీఫా చూసి వచ్చిన తర్వాత కొంచెం ఫుడ్ తిన్నామన్నమాట దుబాయ్ మాల్లోనే. ఫుడ్ తిన్న తర్వాత స్కై వ్యూ చూడడానికి వెళ్తున్నాం. దీనికి వెళ్ళాలంటే మనం దుబాయ్ మాల్లో నుంచే వెళ్ళాలి అని ఆల్రెడీ చెప్పాను కదా ముందు. మెట్రో స్టేషన్కి వెళ్ళే దారి నుండే వెళ్ళాలి. మనకి మెట్రో దగ్గర వరకు వెళ్ళిన తర్వాత ఈ బిల్డింగ్కి కొంచెం రూట్ సపరేట్గా ఉంది, అంతే. అలా వెళ్ళాలన్నమాట. అలా వెళ్తున్నాం మేము. చాలా దూరం నడిచాం. ఫస్ట్ టైం దుబాయ్ మాల్లో మెట్రో స్టేషన్కి నడవడం నేను. మా సిస్టర్ ఒక ఆమె చెప్పేది కానీ ఇంత దూరం ఉంటుందని నాకు అస్సలు తెలీదు. అక్కడ నడిచిన తర్వాత తెలిసింది. ఏదో దుబాయ్ మాల్లో పార్కింగ్ చేసేసి పైకి వెళ్ళిపోయి దుబాయ్ మాల్ చూసి వచ్చేయడమే. అంత దూరం మెట్రోకి ఎప్పుడూ నడవాల, ఫస్ట్ టైం నడిచాను. చాలా దూరం అనిపించింది. ఎంతమంది ఉన్నారో పాపం అలా నడిచేవాళ్ళు. ఇదంతా నడుచుకుంటూ వెళ్ళే దారేమాట. కానీ ఇక్కడ షాప్స్ చాలా బాగున్నాయి. నేను ఇటు సైడ్ అసలు ఎప్పుడూ రాలేదు, ఇదే ఫస్ట్ టైము. ఇవి ఎక్కడం వల్ల ఇవన్నీ ప్లేసెస్ చూసామా అనిపించింది నాకు. లోపలైతే గిఫ్ట్ల షాపులు చాలా బాగున్నాయి. ఇదిగోండి చూడండి, ఇలా అన్ని చోట్ల చాలా బాగున్నాయి. మెట్రో స్టేషన్కి మనం వెళ్ళే అంత పొడవు కూడా మొత్తం గిఫ్ట్ల కింద ఇచ్చే షాప్సే. నేను అస్సలు చూడలే, ఫస్ట్ టైము. నేను ఇంకా మీనా బజార్లో చూసిన మోడల్స్ కంటే ఎక్కువ ఉన్నాయి నిజంగా ఇక్కడ. ఇదిగోండి చూడండి, దుబాయ్ మెట్రో అని చూపిస్తుంది ఏరో మార్క్. అలా 2-3 ఏరో మార్కులు కనిపిస్తాయి మనకి. అదంతా నడుచుకుంటూ వెళ్ళాము. మనకు నడుచుకుంటూ వెళ్ళే వాళ్ళకి ఎక్సలేటర్లు ఉంటాయి, వాటి మీద కూడా నుంచోవచ్చు. కానీ వాటి మీద నుంచి మేము వెళ్ళాలంటే చాలా టైం అయిపోద్ది. ఎందుకంటే ఒకటే రోజు 3 ప్లాన్ చేసుకున్నామన్నాను కదా. ఒకటి ఆల్రెడీ బుర్జ్ ఖలీఫా ఎక్కాము, రెండోది ఈ స్కై వ్యూ బిల్డింగ్ చూడడానికి వెళ్తాం, తర్వాత దుబాయ్ ఫ్రేమ్ చూడడానికి కూడా వెళ్ళాలి. టైం సరిపోదనేసి ఇంకా నడుచుకుంటూ వెళ్ళిపోయామన్నమాట. కింద చూడండి కార్లు ఎలా కనిపిస్తున్నాయో మనకి. పైన ఉన్నమాట మనము. నేను ఆల్రెడీ దుబాయ్ ఫ్రేమ్కి సంబంధించిన వీడియో నా ఛానల్లో పెట్టాను, చూడాలనుకున్న వాళ్ళు తప్పకుండా చూడండి. ఇలా ఉంటుంది మా ఎస్కలేటర్. మేము అది ఎక్కినా కూడా దాని మీద కూడా నడుచుకుంటూ వెళ్ళిపోయాము. ఇక్కడ నా బాను వేషాలు వేస్తున్నాడు, దీని మీద కూడా నడుచుకుంటూ వెళ్ళిపోయాము. మనం నిలబడితే తీసుకెళ్ళిపోద్ది అన్నమాట, కానీ నడుచుకుంటూ వెళ్ళిపోయాం. ఇది మాత్రం పొరపాటును కూడా కొత్తగా వచ్చిన వాళ్ళు టచ్ చేయకుండా, అవసరం ఉంటే ఎమర్జెన్సీ అయితేనే టచ్ చేయాలి, లేదంటే ఫైన్ మామూలుగా వేయరు. అది గుర్తుపెట్టుకోండి కొత్తగా వచ్చిన వాళ్ళు. ఇక్కడ సిగ్నల్ పడినట్టుంది, కార్లన్నీ వెయిటింగ్ పాపం. ఎంత ట్రాఫిక్ ఉన్నా క్షణాల్లో క్లియర్ అయిపోతుంది ఇక్కడ ట్రాఫిక్ మాత్రం. ఇక్కడ చూడండి బిల్డింగ్ పైన ఎంత పెద్ద పెద్ద మొక్కలు పెంచారో. మనం నేల మీద పెంచే మొక్కలు వీళ్ళు బిల్డింగ్ల పైన పెంచేస్తున్నారు, గ్రీన్గా చేసుకుందామనేసి. ఎలా అయితే అండి,
మొత్తం నడుచుకుంటూ వచ్చేసాం. మెట్రో స్టేషన్ అయిపోయింది, మొత్తం నడుచుకుంటూ వచ్చేసాం. స్కై వ్యూ బిల్డింగ్ చూడడానికి దగ్గరలో ఉన్నాం. ఇదిగోండి, మనం మెట్రో స్టేషన్కి వెళ్ళే ఎంట్రన్స్ దగ్గరే. మనం మెట్రోకి వెళ్ళాలంటే అటు వెళ్ళిపోవాలి, దీనికి రావాలంటే ఇటు రావాలి, అంతే. చాలా తక్కువ డిస్టెన్స్ అంతే. ఇప్పుడు లోపలికి వెళ్తున్నాం అన్నమాట మేము. దీని గురించి మాకు అసలు ముందు తెలీదు. ఎవరో ఒక అబ్బాయి చెప్తే దీనికి టికెట్లు బుక్ చేస్తామన్నమాట అక్క వాళ్ళు వచ్చినప్పుడు. లోపల ఎంట్రన్స్ అవుతున్నప్పుడు వీడియో తీయకూడదు కదా, అందుకు తీయలేదు. చెకింగ్ అవుతున్న దగ్గర లోపలికి వెళ్ళిపోయామన్నమాట. లిఫ్ట్లో పైకి వెళ్తున్నాం. 53 ఫ్లోర్ ఇది. అక్కడికి వెళ్తున్నాం మేము చూడటానికి. చాలా బాగుంది ఈ ప్లేస్ వచ్చేసి. మాకు వచ్చేసి అక్క వాళ్ళ రిలేటివ్స్ అబ్బాయి చెప్పారన్నమాట ఈ ప్లేస్ బాగుంటుంది అనేసి. ఇలాంటి ఒక బిల్డింగ్ ఉందని తెలియదు నాకు. దుబాయ్లో ఇన్ని రోజుల నుంచి ఉన్నాను. ఆ అబ్బాయి చెప్పారు ఇలా ఒక ప్లేస్ ఉందనేసి. అప్పుడు మా హస్బెండ్ ఏం చేశారంటే బుర్జ్ ఖలీఫాకి ఈ స్కై వ్యూ బిల్డింగ్కి కలిపి టికెట్ బుక్ చేశారన్నమాట. ఇక్కడ చూడండి, వాళ్ళు 53 ఫ్లోర్లో ఎలా విన్యాసాలు చేస్తున్నారు. ఫోటోషూట్ అండి బాబాది, ఫోటోలు దిగుతున్నారు ఆ ప్లేస్లో. దానికి కూడా ఒక టికెట్ ఉంటుందన్నమాట. మనం తీసుకున్నది ఓన్లీ గ్లాస్ పైన నడవడానికి తీసుకున్నాం. అది వచ్చేసి మామూలుగా మనం టికెట్ తీసుకుంటే 80 dirhams, ఇండియా మనీ 1900 అలా అవుతుంది. మేము వచ్చేసి బుర్జ్ ఖలీఫాకి ఈ వ్యూ బిల్డింగ్కి కలిపి తీసుకున్నాం కాబట్టి 260 dirhams తీసుకున్నారు. ఇండియా మనీ 6240 రూపాయలు అవుతుంది ఒక్కొక్కరికి. ఎంత కాస్ట్ అయినా సరదాగా చూడాలనిపిస్తుంది కదా ఇలాంటి ప్లేసెస్. అక్క చూడండి భయపడుతుంది. మా హస్బెండ్ వచ్చేసి ఫోర్స్ చేస్తున్నారు, పర్వాలేదు వెళ్ళు అనేసి. నేను కూడా చాలా భయపడ్డాను. అక్క కూడా సేమ్ అలా భయపడుతుంది. అక్క కనిపిస్తుంది, నేను కనిపించట్లేదు, అంతే తేడా. కానీ ఇక్కడ చాలాసేపు ఉన్నాం మేము. నేను షార్ట్ వీడియోస్లో చూసినప్పుడు ఈ ప్లేస్ వచ్చేసి దుబాయ్ ఫ్రేమ్లోంచి తీసిన వీడియోస్ అనుకునేదాన్ని. ఈ బిల్డింగ్ అసలు ఉందని నాకు ఎవరో చెప్పలేదు, నాకు తెలియదు కూడా అసలు. ఇక్కడికి వెళ్ళి చూసి చాలా షాక్ అయ్యాం మేము వచ్చేసి. అక్కడ చూడండి బుర్జ్ ఖలీఫా ఎంత బాగా అనిపిస్తుందో. మేము బుర్జ్ ఖలీఫా లోపలికి వెళ్ళి ఆ పై వరకు ఎక్కేసి వచ్చిన తర్వాత ఈ బిల్డింగ్ చూడడానికి వెళ్ళాం. దీని తర్వాత దుబాయ్ ఫ్రేమ్ చూడడానికి వెళ్ళాం. దుబాయ్ ఫ్రేమ్ వీడియో ఆల్రెడీ పెట్టేశాను, ఈ వీడియో ఇప్పుడు పెడుతున్నా. నెక్స్ట్ వీడియో వచ్చేసి బుర్జ్ ఖలీఫా వీడియో వస్తుంది, తప్పకుండా చూడండి మీరు అందరూ ఆ వీడియోస్ కూడాను. ఇక్కడ వచ్చి నేను గ్లాస్ బ్రిడ్జ్ పైన నడుస్తూ వీడియో తీస్తున్నాను. ఎలా ఉందో చూడండి, కిందకి చూస్తుంటే 53 ఫ్లోరు, అదంతా గ్లాసు. ఎంత బాగుందంటే ప్లేస్ చూడడానికి భలే అనిపించింది. ఫస్ట్ ఒక 1/2 hour వరకు మేము అందరం చాలా భయపడ్డాము. కానీ చూడండి ఎలా కనిపిస్తుందో. మనం వచ్చేసి ఏమనుకుంటామంటే ఆ 100 dirhams ఉంటే మనకి ఎందుకన్నా యూజ్ అవుతాయి కదా అనే లెక్కేసుకుంటాం నిజంగా. కానీ మనం ఎంత కష్టపడినా కొంచెం ఇలాంటి ప్లేసెస్ కూడా చూస్తే బాగుంటుంది అనిపించింది నాకు వెళ్ళిన తర్వాత. ఇంతకు ముందు అయితే నేను కూడా ఏం డబ్బులు పెద్ద ఖర్చు చేయనిచ్చేదాన్ని కాదు. కానీ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాక ప్రతి ప్లేసెస్ చూడాలి కదా అని వెళ్తున్నమాట. ఇక్కడ మనకి సర్కిల్లా కనిపిస్తుంది కదా, అదంతా బిల్డింగ్ అన్నమాట. అవి 2 బిల్డింగ్స్ కలిపి మధ్యలో చిన్న వంతెన టైప్ అలా ఏదో ఉంటుందండి ఆ బిల్డింగ్. ఇది స్కై వ్యూ బిల్డింగ్ అని అంటున్నాను నేను. స్కై వ్యూ అబ్జర్వేటరీ అంట ఈ బిల్డింగ్ పేరు. నాకు వచ్చింది చెప్పాను, నాకు అంత ఇంగ్లీష్ రాదండి. మీరు విన్నది వినండి, మీకు అర్థం కాకపోతే గూగుల్లో కొట్టుకోండి, చూపించేస్తుంది గూగుల్ అమ్మ మీకు. సరేనా? ఇప్పుడైతే చూడండి, ఇక్కడ మా తమ్ముడు భాను ఎలా పడుకున్నారో ఆల్రెడీ షార్ట్ వీడియో పెట్టాను, చాలా బాగా చూశారు అందరూ. నా షార్ట్ వీడియో అంత త్వరగా వెళ్ళటం నేనే షాక్ అయ్యాను. ఇక్కడ భాను ఎలా పడుకుని ఫొటోస్ వీడియోస్ తీసుకుంటే బాగుంటుందా అని చూస్తున్నాడు. అదే కాకుండా భాను ఏం చేస్తున్నాడంటే గ్లాస్ బ్రేక్ అయిన సౌండ్ పెట్టి మమ్మల్ని భయపెడుతున్నాడు అనమాట, ఫోన్లోంచి డౌన్లోడ్ చేసుకుని. అది వినేసి మేము భయపడిపోతాం అనుకుంటున్నాడు అనమాట. ఇక్కడ చాలామంది ఉన్నారు. రీల్స్ అయితే మామూలుగా చేసుకోవట్లేదు, అందరూ తెగ చేసేస్తున్నారు. ఇక్కడ చూడండి మా తమ్ముడు భాను ఏదో భోజనాలు పెడుతున్నట్టు ఎలా కూర్చున్నారో, భలే ఉంది. నాకు మాత్రం చాలా భయం వేసిందండి నడుస్తుంటే. నిజంగా వెళ్ళి ఎక్స్పీరియన్స్ చేస్తేనే ఆ ఫీలింగ్ తెలుస్తుంది. నేను వాళ్ళవి వీళ్ళవి వీడియోస్ చూసినప్పుడు అమ్మో అనుకునేదాన్ని, వెళ్ళిన తర్వాత భలే అనిపించింది. ఇక్కడ చూడండి పిల్లలిద్దరు ఎలా కూర్చున్నారో, అక్క పిల్లలు భయపడిపోతున్నారు అనమాట. మేము వచ్చేసి వీడియో కోసమని కూర్చోబెట్టాము. పక్క నుంచి తమ్ముడు అంటున్నాడు బ్రేక్ అయి పడిపోతే ఏం చేస్తారు అంటున్నాడు అనమాట.
నిజంగా ఏమి లేదు, బ్రేక్ అయి పడితే ఇంకా ఒకటే టికెట్, ఇంకా రెండో టికెట్ లేదు అన్నట్టు ఉంది లైఫ్. నిజంగా అంత భయం వేసింది అప్పుడు. జరిగిన మూమెంట్ తలుచుకుని నాకు ఇప్పుడు నవ్వు వచ్చేసింది అన్నమాట, వాయిస్ ఓవర్ ఇస్తుంటే. అంత భయపడ్డా అన్నమాట. చాలా బాగుందండి నిజంగా ప్లేస్ వచ్చేసి. అక్కడ మనకు కనిపిస్తున్న బిల్డింగ్ వచ్చేసి పాత బిల్డింగ్, టయోటా సంథింగ్ ఏదో ఒక రాసి బిల్డింగ్ ఉంటుంది కదా, ఆ బిల్డింగ్ అండి అది. మన ఫోన్కి అంత క్వాలిటీ లేదు జూమ్ చేసి చూపిద్దామంటే. జూమ్ చేశానంటే మొత్తం అలికేసినట్టు వచ్చేది, అందుకని ఇంక జూమ్ చేయలేదు, అలాగే చూపించాను అనమాట. ఇక్కడ వచ్చి ఎన్ని లైన్లు కనిపిస్తున్నాయంటే రోడ్లు, అవి ఎన్ని లైన్లు ఉన్నాయో కూడా మనం కౌంట్ చేయలేము, అంతలా ఉన్నదన్నమాట. లైఫ్లో ఒక్కసారన్నా ఈ ప్లేస్లో చూడాలి అనుకున్నాను, చూసేసాను అనమాట. ఇది అయితే నాకు స్కైవ్యూ బిల్డింగ్ గురించి తెలిసిన 1 వీక్కే వెళ్ళి చూసానమాట. బుర్జ్ ఖలీఫా ఏమనుకున్నామంటే మనం దుబాయ్ నుంచి ఇండియాకి తిరిగి వెళ్ళిపోయేలోపు ఎక్కాలి అనుకున్నాను. కానీ ఇండియాకి తిరిగి వెళ్ళటానికంటే ముందే అక్క వాళ్ళు వచ్చినప్పుడు ఎక్కేసాం అన్నమాట. మనకు తిరిగి నీరసం వస్తే ఇలా కూర్చోవడానికి సోఫాలు కూడా ఉన్నవి. ఇక్కడ స్కైవ్యూ బిల్డింగ్ అంటే నేనేమనుకున్నానంటే బుర్జ్ ఖలీఫానే మనం దూరం నుంచి బాగా చూసి ఎంజాయ్ చేయొచ్చేమో, అలా ఉంటుందేమో అనుకున్నాను నేను. ఇంతకీ అది కాదు కథ. లోపలికి వెళ్ళాక తెలిసింది ఏంటంటే గ్లాస్ పైన నడవాలి మనం అనేసి. ఇంకా గ్లాస్ పక్క నుంచి, ఇంకా బిల్డింగ్ పక్క నుంచి, అంటే బిల్డింగ్ అవుట్ సైడ్ ఒక జారిబల్ ఒకటి ఇచ్చారు, అక్కడి నుంచి కూడా జారొచ్చంట. ఆ జారే వీడియోస్ చాలామంది ఉన్నవి, షార్ట్ వీడియోస్ చూశాను నేను. మీరు జారుతారా అని అడిగారు మా వాళ్ళు. అంత సీన్ లేదమ్మా, మాకు దీని మీద నడవడమే ఎక్కువ అనేసి చెప్పామన్నమాట మేము. ఇక్కడ మనకి బుర్జ్ ఖలీఫాది వీడియో ఎందుకు చూపిస్తున్నానంటే, ఇందులో ఎక్కువసేపు మేము బుర్జ్ ఖలీఫా ఎక్కాం, కానీ దాని వీడియో తీయడం కుదరదు కదా మనకి, లోపల తీసుకుంటాం. కానీ బయటదైతే ఈ వ్యూ బిల్డింగ్లోంచి ఇలా కనిపిస్తుంది అనేసి వీడియో తీశాను, అది ఇక్కడ యాడ్ చేశాను అనమాట. ఈ వెనకాల వచ్చి మనకి ఫుల్ దుబాయ్ సిటీది బ్యాక్ సైడ్ ఒక పిక్చర్ పెట్టారు. ఇక్కడ మన ఇష్టం వచ్చినట్టు ఫోటోలు దిగొచ్చు అన్నమాట. ఈ ప్లేస్ మాత్రం అస్సలు ఖాళీ లేదు. మీరు వచ్చేసి టూరిస్టులు వచ్చే టైంలో అస్సలు వెళ్ళకండి దుబాయ్లో ఉండే వాళ్ళైతే. ఇంకా టూరిస్టులు అంటారా, మినిమం మీరు ఏదైనా ఒక ప్లేస్ చూడాలంటే 2-3 గంటలు ఈజీగా పడుద్ది. అదంతా ముందే తెలుసుకుని వెళ్ళండి, హడావుడిగా అస్సలు ప్లాన్ చేసుకుని వెళ్ళకండి. ఇక్కడ అది అస్సలు అవ్వదు, ఎందుకంటే టూరిస్టులు బాగా ఎక్కువ వస్తారన్నమాట. అందుకని వీడియో చూస్తున్నంతసేపు మీకు ఏమనిపించింది ఏంటి అనేది నాకు తప్పకుండా కామెంట్ చేయండి. మేము అదంతా తిరిగేసి కిందకైతే వెళ్ళిపోతున్నాము. చూడండి ఎంత స్పీడ్గా వెళ్తుందంటే లిఫ్ట్. 53 ఫ్లోర్స్ మనల్ని 5 సెకండ్స్లో తీసుకెళ్ళిపోతుంది పైకి. అంటే 5 నుంచి ఒక 10 సెకండ్స్ లోపు, అంతకంటే ఎక్కువ టైం పట్టట్లేదు. ఇది వచ్చేసి ఏంటంటే ప్రతి చోట, అంటే మన ప్రతి ప్లేస్, బుర్జ్ ఖలీఫా, దుబాయ్ ఫ్రేము, ఇలా వ్యూ బిల్డింగ్ ఇవన్నీ చూడడానికి మనం వెళ్ళిన చోటల్లో ఇలా ఒక షాప్ ఖచ్చితంగా ఉంటుంది. వాళ్ళకి దుబాయ్ వాళ్ళకి సంబంధించిన వస్తువులు, ఇంకా మనం చూడడానికి వెళ్ళిన బిల్డింగ్స్ కానీ, ఆ టవర్స్ కానీ, వాళ్ళకి సంబంధించిన బొమ్మలు, మ్యాగ్నెట్స్ అవన్నీ ఉంటాయి, మనం కొనుక్కోవచ్చు అన్నమాట. కానీ చాలా కాస్ట్ ఉంటాయండి. మ్యాక్సిమం మీరు ఈ ప్లేసెస్లో కొనుక్కోకపోవడానికే ట్రై చేయండి. సేమ్ ఇవన్నీ వస్తువులు మీకు మీనా బజార్లో దొరుకుతాయి, చాలా తక్కువ రేటుకి దొరుకుతాయి. అక్కడ మనం బేరం కూడా ఆడి తీసుకోవచ్చు. ఇక్కడ కొనడానికి ఎవరు ట్రై చేయకండి, చాలా చాలా టూ మచ్ ఉంటాయి కాస్ట్. ఇప్పుడు వచ్చేసి మనం బయటికి వెళ్ళిపోతున్నాం అన్నమాట. ఇంతకుముందు ఎంట్రన్ ప్లేస్ అదనమాట. మనం వచ్చేటప్పుడు వీడియో తీయనివ్వలేదు, అది కొంచెం వస్తున్నప్పుడు కవర్ అయింది, అది చూపించాను. ఇప్పుడు తిరిగి మళ్ళీ మేము దుబాయ్ మాల్కి వచ్చేస్తున్నాము, ఎందుకంటే కార్ దుబాయ్ మాల్లోనే పార్కింగ్ చేసాం. కార్ తీసుకుని తర్వాత వచ్చేసి దుబాయ్ ఫ్రేమ్ దగ్గరికి వెళ్ళాలి. నేను ఆల్రెడీ ముందే వీడియోలో చెప్పాను, దుబాయ్ ఫ్రేమ్కి వెళ్ళాము, ఆ వీడియో కూడా పెట్టాను. చూడాలనుకున్న వాళ్ళు తప్పకుండా చూడండి అని. ఇప్పుడు వచ్చేసి ఈ వీడియో పెడుతున్నాను అనమాట. నా వీడియోస్ మీరు అందరూ ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తేనే కదా మేము ఎక్కడికి వెళ్ళాం ఏంటి అనేది మీకు క్లియర్గా అర్థమవుతుంది. రావాలనుకున్న వాళ్ళకి ఫుల్ డీటెయిల్స్ కూడా దొరుకుతాయి. ఇక్కడ వచ్చేసి దుబాయ్ వాళ్ళ నేషనల్ డ్రెస్సులు, అంటే వాళ్ళ సంస్కృతికి తగ్గ బట్టలు అన్నమాట, వేసుకున్న 2 స్టాచ్యూలు పెట్టారు. భలే ఉన్నాయి చూడటానికి మాత్రం. నేను అవుట్ సైడ్ నుంచి చూశాను, కానీ అప్పుడు వీడియో తీయడం కుదరలేదు. ఇక్కడ మెట్రో దగ్గర నుంచి వెళ్తున్నప్పుడు తీసాను అనమాట. ఇవి వచ్చేసి ఈత చెట్లు. ఇప్పుడు ఖర్జూరం కాసే రోజులు, అన్నీ ఫుల్ కాసేసి ఉంటాయి. కానీ ఇలాగా జనం అది ఎక్కువ తిరిగే ప్లేసెస్లో వచ్చేసి పాపం వాటికి కాసిన గెలలు కట్ చేసేస్తారు వీళ్ళు, ఎందుకనో. అంటే కింద ప్లేస్ అంతా చిరాకు అయిపోతుందని అనుకుంటా. ఇప్పుడు వచ్చేసి దుబాయ్ మాల్కి వచ్చేసాం. ఎలా అయితే ఆ రోజంతా ఫుల్ నడవడం, పెద్ద పెద్ద ప్లేసెస్ చూడాలి అంటే టైమింగ్ సెట్ అవ్వాలి కదా మరి, అందుకని
మేము వచ్చేసి ఈ 2 డేలోనే చూసాం, కానీ దుబాయ్ ఫ్రేమ్ వచ్చేసి నైట్లో చూద్దాం, కొంచెం లైటింగ్ అది సిటీ బాగా కనిపిస్తుంది కదా అని దానికి ఈవినింగ్ టైంలో వెళ్ళామన్నమాట. ఇదిగోండి ఎక్కడ చూసినా అవే గిఫ్ట్స్ కనిపిస్తున్నాయి కదా మీకు. దుబాయ్ అంతా దొరుకుతాయి, మీరు మ్యాక్సిమం మీనా బజార్లో కొనుక్కోవడానికే ట్రై చేయండి. ఇదేనండి స్కై వ్యూకి సంబంధించి వీడియో. ఆ బిల్డింగ్ వీడియో మీకు ఎలా అనిపించింది ఏంటి అనేది నాకు తప్పకుండా కామెంట్ చేయండి ఫుల్ వీడియో చూసిన తర్వాత. వీడియో నచ్చినట్లయితే నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఏమనిపించింది ఏంటి అనేది తప్పకుండా కామెంట్ చేయండి.